శ్రీకాకుళం జిల్లా లావేర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. రైతులు మిల్లులకు వెళ్లి అమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చామని మంత్రి నాదెండ్ల చెప్పారు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లోపే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేలా ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోలు కోసం 2,000 కోట్ల రూపాయలు వెచ్చిద్దాం. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి వలసలను ఆపే కార్యక్రమాన్ని చేపడతాం. ఇచ్చెర్ల నియోజకవర్గ ప్రాంతానికి తాగునీటి సమస్య, సాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నదని గుర్తించాం. త్వరలోనే ఆ సమస్యలు పరిష్కరిస్తాం. ఆదర్శ రైతులు ప్రభుత్వ సలహాదారులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. కాంట్రాక్టర్ వచ్చి 4 కోట్లు 5 కోట్లు పని చేస్తే అతను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అతను పడిపోయాడు సార్. ఆ పనులు అలాగే ఉండిపోయాయి సార్. అది కాదు, ఓ పక్క తాగునీరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మనం సర్ఫేస్ వాటర్ తాగాలి అంటే మరి ఈ పెద్ద చెరువుకి కానీ నీరు తెచ్చుకొని రిజర్వాయర్ చేసుకున్నట్టయితే ఈ పక్క 3 మండలాల రణస్థానం, లావేరు, ప్రధానంగా ఉన్నటువంటి మట్టి వలస ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమే ఆశ్చర్యపోయాం. గత ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పి చివరికి రైతులు కూడా బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు కూడా గతంలో ఊహించలేము. 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు నేను విజయనగరంలో పొద్దున చాలా మందితో రైతులతో కలుస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే సంక్రాంతి మాకు ముందుగానే వచ్చింది, మాకు ఊహించని విధంగా మా ఖాతాలో డబ్బులు పడిపోతున్నాయనే ఆనందం వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రయాణం దీని వెనుక మీ అందరూ కూడా ఒక టీమ్ గా కష్టపడే మనస్తత్వం అయితే ఏర్పడిందో మా అధికార యంత్రాంగం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎప్పుడూ మేము కోరేది రైతు సంతోషంగా ఉండాలి. రైతు కష్టపడే వ్యక్తి. రైతుకు కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. దేశం గురించి, మన ఆహార భద్రత గురించి, తన కుటుంబం గురించి, తన ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తి. అటువంటి రైతుకి అండగా నిలబడపోతే ఈ 8 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు కానివ్వండి, ఈ వ్యవస్థ కానివ్వండి, దీనికి కూడా ఉపయోగపడే ఆలోచన కాదు. అందులో భాగంగా ఒక శ్రీకాకుళంలోనే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సరఫరా శాఖ నుంచి మేము కొనుగోలు చేయబోతున్నాం. దీని వెనుక ఆలోచన ఏంటంటే ఇక్కడ రైతాంగం పండిస్తున్న ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా మేము పిడిఎస్ రైస్ ద్వారా చాలా మంది కుటుంబాలకి అందించుకోగలిగే పరిస్థితి. చాలా మంచి నాణ్యమైన బియ్యం, ప్రతి ఒక్కరు కూడా కోరుకునే బియ్యం ఈ ప్రాంతంలో కష్టపడి పండిస్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా